పరమేశ్వర స్వరూపమైనటువంటి చేస్తూ ఈరోజు స్వామి వివేకానందుల వారి జయంతి. ఈ అఖండ భారతావని ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకి తీసుకెళ్ళిన ఎందరో మహానుభావుల్లో ముందు వరుసలో ఉండే ఒక మహానుభావుడు మన స్వామి వివేకానందుల వారు. ఈయన జీవితం, ఈయన పుట్టినప్పటి నుంచి అందరి పిల్లల్లాగా కాకుండా హైపర్ యాక్టివ్గా ఉంటాడంటే చాలా వయసుకు మించిన యాక్టివ్నెస్ ఉంటాడు. దీన్ని హైపర్ యాక్టివ్ అంటారు. ఈ కుర్రాన్ని పట్టుకోవడం ఎవరి తరం అవుతుండే లేదు, ఇక్కడ వేస్తే అక్కడి నుంచి వస్తుంటాడు. ఈయనకి చిన్నతనం నుంచి తన తల్లి ద్వారా భక్తి అనేది లోపల ఉద్భవిస్తుంది. తల్లి ఒంట్లో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు చాలామంది తల్లులు చేయట్లేదు, అప్పుడు ఆ తల్లి పూజలో కూర్చున్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని దేవుడి గురించి చెప్తూ, దేవుడిని ఉపాసిస్తే ఏం జరుగుతుంది, మనం ఎలా ఉంటాము, ఎలా నడుచుకోవాలని చెప్పడం ద్వారా ఆయనకి దేవుడి మీద ఒక గురి కుదురుతుంది. చిన్నతనంలో ఈయన చేసే అల్లరి భరించక ఒక రూమ్లో వేసి వాటిలో ఈ గొళ్ళెం పెట్టేసి ఉంటారు. ఈయన ఆ కిటికీలో నుంచి ఎవరైనా సాధువులు సంతువులు కనిపిస్తే తన చేతికి వచ్చిన ఏ వస్తువు వాడికి అవసరమవుతుందో ఆ వస్తువుని కిటికీలో నుంచి ఇచ్చేస్తుంటాడు. ముందు నుంచి ఆ సన్యాసులు అంటే ఆయనకు అంత విశేషమైన ప్రేమ, విశేషమైన ప్రీతి ఉంటుంది. కానీ కాలగమనం చాలా కఠినంగా ఉంటుంది. ఈయన మంచి భక్తి మార్గంలో కాలు పెడుతున్నాడనంగా మెల్లిమెల్లిగా ఆయన జీవితంలో కష్టాలు మొదలవుతాయి. బాగా స్థితిమంతులుగా ఉండే వాళ్ళ కుటుంబం దాన ధర్మాలు చేసి చేసి చివరాఖరికి వాళ్ళకే పూట గడవని పరిస్థితి వస్తుంది. వాళ్ళ తండ్రి ఈ కష్టాల్లో ఉన్నప్పుడే ఆయన గతిస్తారు. తర్వాత గతించిన తర్వాత భోజనానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ఆర్థిక సమస్య వాళ్ళని పట్టి పీడిస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఎలా అడిగి చదువునైతే కంటిన్యూ చేసుకుంటాడు, కానీ పాపం తిండికి బట్టకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అటువంటి సమయంలో ఆయన మంచి యవ్వనవంతుడుగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఏదైతే దేవుడి మీద గురి ఉండిందో అది ఒక వయసుకు వచ్చే లోపల రివర్స్ అయిపోతాడు మనిషి. అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవా, దేవుడు కఠినాత్ముడు, ఒకరిని సుఖ పెడతాడు, ఒకరిని దుఃఖ పెడతాడు, ఇక్కడ దేవుడు. దేవుడు అంటే అందరి పిల్లల్ని సమానంగా చూడాలి కదా. ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నప్పుడు వాడు మంచోడైనా చెడ్డోడైనా దొంగవాడైనా ఐఏఎస్ అయినా కొడుకే అవుతాడు. అలాగా అప్పుడు అనుకుంటాడు దేవుడు కూడా ఒక పక్షపాత ధోరణితో పోతాడు, పక్షపాత ధోరణిలోనే ఆలోచన చేస్తాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే భగవంతుడి మీద ఆయనకి ఒక నెగటివిటీ పుట్టుకుంటుందో అది బలంగా చూడండి. ఒక మంచి విషయం వేళ్ళూరుకొని చెట్టులాగా కావాలంటే చాలా సమయం పడుతుంది. అదే ఒక చెడు అయితే నీకు క్షణంలో 1/2 మీటర్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. అలాగా ఈ పిల్లోడికి దేవుడి మీద ఒక గురి కుదరదు. ఎక్కడికి పోయినా వితండవాదం స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు. మా నాయన మా అమ్మ అందరూ పూజ చేసిన వాళ్ళే కదా, నేను కూడా మా అమ్మతో పాటు చిన్న ఉన్నప్పటి నుంచి పూజ పట్టుకున్నాను, దేవుడు కాపాడినాడు, ఈ కష్టాల నుంచి మమ్మల్ని దేవుడు గట్టెక్కిస్తాడు. ఇలాగ అది విపరీతమైన ధోరణికి వెళ్ళిపోయి ఉన్మత్త స్థాయికి వచ్చేస్తుంది. దేవుడు అనేవాడే లేదు అనే ఒక పెద్ద స్టేట్మెంట్ అండర్లైన్ చేసుకుంటాడు ఆయన జీవితం. అప్పుడు భగవంతుడు చూడండి, ఒక మనిషిని తిప్పాలంటే దాన్ని వేడి చేయాలా చల్లగా చేయాలా, వేడి చేయాలా చల్లగా చేయాలి, అప్పుడే అది మెటల్ గట్టి పడుతుంది. అలాగా భగవంతుడు ఆయన జీవితంలో ఎన్ని భిన్నమైన కోణాలు ఇవ్వాలో అన్ని కోణాలు ఇచ్చేస్తాడో ఆయన్ని టఫ్గా తయారు చేయడానికి. ఎందుకంటే ఆయన రేపు పొద్దున ప్రపంచాన్ని శాసించగల ఒక సాధువు కావాలి కాబట్టి. ఇలాగా రోజులు గడిచే కొద్దీ ఈయనకి దేవుడి మీద వైషమ్యం పెరిగిపోతుంది. తల్లికి ఈయన చూసి బాధ మొదలవుతుంది. చిన్న ఉన్నప్పుడు నా ఒళ్ళో కూర్చొని ఇన్ని శ్రోతలా చదివే కుర్రాడు ఇప్పుడు దేవుడే లేదంటున్నాడు కదా, ప్రభువు నువ్వే కాపాడాల వాడిని అని ఆమె శివభక్తురాలు, ఆమె పాపం అకుంఠిత శివభక్తురాలు, ఆమె శివుని కోరుకుంటుంది. ఇలా జరిగేటప్పుడు ఈయన బయటికి చదవాలని వచ్చినప్పుడు, బయట తిరిగేటప్పుడు ఎవరెవరు గురువులు ఉన్నారో కలకత్తాలో, ముఖ్యమైన అప్పుడు వేదాంత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోవడం, వాళ్ళ ఆశ్రమంలో కూర్చోవడం, వాళ్ళు చెప్పేది వినడం, చివరాఖరికి వాళ్ళ దగ్గరికి వచ్చి దేవుడి గురించి ప్రశ్నించడం. అడిగిన ప్రశ్న ఆయన ఒకటే, మీరు దేవుని గురించి ఇన్ని అనుభవాలు చెప్తున్నారు కదా, మీరు దేవుడిని చూశారా అని అడుగుతున్నారు. అందరు అనుకుంటున్నా అందరు లేదు అంటారు. మళ్ళీ నువ్వు చూడనప్పుడు ఇంకొకరికి చెప్పే అర్హత నీకు లేదు, దేవుణ్ణి చూసేంత వరకు మీరు ఇంకొకరికి చెప్పొద్దని చెప్పి వెళ్ళి వచ్చేస్తున్నారు.
ఇలా ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, చాలా మంది గురువులు ఇలాగే ఆయన కౌంటర్ ఇచ్చేసి బయటకు వచ్చేస్తారు. ఫైనల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, మనకి జనగణమన రాసిన మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్, వాళ్ళ తండ్రి వృత్తిరీత్యా ఒక టీచరు ప్లస్ ఒక ఆధ్యాత్మిక గురువు. అందరూ చెప్తారు, నీ ప్రశ్నకి జవాబు ఇవ్వగల సత్తా ఉంటే ఏకైక వ్యక్తి ఆయన దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆయన వెళ్ళి నువ్వు కలవమని చెప్తారు. అప్పుడు ఆయన దేవేంద్రనాథ్ ఠాగూర్ దగ్గరికి వెళ్తారు. ఒక సాయంత్రం పూట ఆయన పుస్తకంలో రాసుకుంటూ కూర్చొని ఉంటాడు. అప్పుడు వచ్చి ఆయన టేబుల్ దగ్గర చేతులు పెట్టుకొని నిలబడతాడు. నిలబడి అడుగుతాడు, అయ్యా మీరు చాలా బాగా చెప్తారు దేవుని గురించి, అనుభవాల గురించి చెప్తారు, మీరు దేవుడు ఉన్నారని నమ్ముతారా అంటాడు. ఆయన అంటాడు, ఖచ్చితంగా నమ్ముతాను నేను. సరే అయితే మీరు చూశారా దేవుణ్ణి అంటాడు. నేనైతే చూడలేదు. మరి మీరు చూడకుండా ఎలా చెప్పగలుగుతున్నారు? అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, ఇది నా క్యాండిడేట్ కాదు, నాకంటే ఇంకొక స్టెప్ పైన పోవాల్సిన క్యాండిడేట్, ఇది మా స్థాయిది కాదని చెప్తాడు. నాయన నేనైతే దేవుణ్ణి చూడలేదు, నేను అనుకుంటే చూడగలను, కానీ ఎప్పుడు నువ్వు చెప్పేంత వరకు నాకు అటువంటి ఆలోచనే రాలేదు. నేను సేవ చేసుకుంటూ వచ్చినాను. కానీ ఒక్క విషయం నేను చెప్పగలను, ఇప్పుడు నేను చెప్పిన దగ్గరికి నువ్వు వెళితే ఖచ్చితంగా నువ్వు దేవుడిని చూస్తావు. ఎందుకంటే నీలో ఆ ఫైర్ కనిపిస్తుంది, దేవుడిని చూడాలనే ఫైర్ కనిపిస్తుంది. నువ్వు ఒక గురువు దగ్గరికి పంపిస్తాను, అడ్రస్ ఇచ్చి ఆయన్ని పోయి కలవు, నీకు సరైన మందు ఆయన ఇస్తాడు. అప్పుడు ఆయన వేలూరు మఠంలోని శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి వస్తాడు. చాలామంది శిష్యులు ఉంటారు ఆయన దగ్గర. ఎప్పుడో కానీ ఆయన రౌండ్ రాదు, ముందుకు వచ్చి ప్రశ్న అడగడానికి. ఇక్కడ ఎంతోమంది కూర్చున్నప్పుడు ఆయన ఒక్కొక్కరుగా పిలుస్తుంటాడు, నూరా 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 అన్నాడు. ఆయన ప్రశ్న ఏముంది? ఈయన చివరాఖరులు వచ్చి ఆఖరులో కూర్చుంటాడు. రామకృష్ణుల వారు చూస్తానే ఆయన యొక్క ఒక మంచి వర్చస్సు, ఒక ఓజశక్తి చూసి ఒకరిద్దరు అయిన తర్వాత ఆయన్ని పిలిపిస్తాడు, నూరా. ఆయన వచ్చి ముందు కూర్చుంటాడు. నువ్వేమో అడగడానికి వచ్చినావు అడుగు. ఆయన అంటాడు, మీరు దేవుణ్ణి చూసారా? ఆయన ఆలోచన లేకుండా నేను చూశాను. చూశారా? చూశాను. ఎలా ఉంటుంది? మాలాగే ఉంటుంది. ఏ దేవుణ్ణి చూశారు? అమ్మ కాళీమాతను చూశాను. మా మఠంలో ఉండేది అమ్మవారే కాబట్టి నేను ఆమెను చూశాను. నేను రోజు ఆమెతో మాట్లాడతాను, భోజనం కూడా చేయించాను. ఫస్ట్ టైం ఇట్లాంటి ఆన్సర్ ఆయన వీళ్ళకి దేవుడికి భోజనం చేయించే అవకాశం. ఒకటి ఇతని కన్నా మెంటల్ ఉండాలా, లేదా వచ్చినందుకు నాకన్నా మెంటల్ ఆలోచన. మీరు నిజం చెప్పండి, ఇది దేవుడి విషయం. బాబు నేను దేవుడి విషయమైనా చెప్తున్నాను. నేను రోజు మాట్లాడతాను. ఎందుకు? ఈ రోజు కూడా మాట్లాడతాను. అట్లయితే మీరు చూసినారు కదా, నాకు చూపిస్తారా అంటాడు. దేవుడు అనేది నీ విషయంలో భౌతికమైనది. అంటే ఒక రూపు రేఖ ఉంటే, అంటే రస గంధ రూప స్పర్శ అని ఒక 5 విషయాలు ఉంటాయి. అటువంటిది నువ్వు దేవుడని నువ్వు అనుకుంటున్నావు. ఇవేవి లేకపోవడం దేవుడని నేను అనుకుంటున్నాను. కానీ నేను 2 రూపాల్లో దేవుడిని చూడగలను. ఇక్కడ కాళీమాత విగ్రహంలో అమ్మవారిని దర్శించగలను, ఏమీ లేని చోట కాళీని దర్శించగలను. నాకు 2 స్థితులు వచ్చు అని చెప్తాడు. సరే అట్లా అయితే ఇంకా పర్ఫెక్ట్ కదా నువ్వు నాకు దేవుడిని చూపించడానికి, నాకు దేవుడిని చూపించాలి. 2 విధాలు ఉన్నాయని నువ్వే చెప్తున్నావు కాబట్టి, భౌతికంగా లేదా నిరాకారంగా చిన్మయంగా ఉండే రూపాన్ని కూడా నువ్వు దర్శించినావని చెప్తున్నావు కాబట్టి నాకు ఏదో ఒక రూపాన్ని చూపించు అంటాడు. భౌతిక రూపాన్ని నువ్వు చూసినా పెద్దగా ప్రయోజనం లేదు. నువ్వు చూడాల్సింది నిరాకార రూపాన్ని, నిత్య ప్రభంజన రూపాన్ని చూడాలని చెప్పేసి ఆయన తన బొటన వేలిని తీసుకొని ఈ భ్రూణ మధ్య స్థానంలో వివేకానందుడికి పెట్టి గట్టిగా నొక్కుతాడు. నొక్కిన వెంటనే ఒక 1000 వోల్ట్లు ఒంట్లోకి ప్రవహిస్తే ఎలా షాక్ కొట్టి మనిషి గిలగిల కొట్టుకుంటాడో అలాగ ఆయన అల్లాడిపోతాడు. ఆయన వదులు 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 అని లాస్ట్కి ఆయన చేతిని విదిలించేసుకుని వదిలేస్తాడు. వదిలేసి అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళి, అంటే మంచి ప్రశ్న అడిగితే చంపేస్తావా అని అంటాడు. అప్పుడు అంటాడు, నువ్వే చూస్తానన్నావు కదా, చూపించాను, చూడలేదా అంటాడు. అంటే లేదు నేను చూడలేదు, నాకు ఏదో షాక్ వచ్చినట్లయింది నాకు. సరే ఒక పని చేయి, నువ్వు ఇక్కడ వచ్చి మళ్ళీ కూర్చో, ఇప్పుడు నీకు జరిగిన అనుభవాన్ని పూసగుచ్చినట్లు అందరికీ చెప్పు ఇక్కడ ఉండేవాళ్ళు. ఎందుకంటే నీలాగా చాలామంది ఇక్కడ దేవుడు లేదని చెప్పుకొని తిరుగుతున్నారు, వీళ్ళకి సమాధానం కావాలి కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే దర్శనం చేసుకున్నావో అదే చెప్పు వీళ్ళకి. ఆయన చెప్తాడు. అది చెప్పడానికి నలివి కానిది, అంటే అర్థం కాదు అస్సలు. నాకు మీరు పెట్టుకున్నప్పుడు ఒక షాక్ లాగా ఎంటర్ అయింది, ఏవేవో కనిపించినాయి, కొన్నిసార్లు గ్రహాల్లాగా కనిపించిన, ఆకాశంలా కనిపించింది, నాకు ఏది అర్థం కాలేదు, అలాగా స్తబ్దుగా ఉండిపోయినాను. అప్పుడు అంటాడు, ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడున్నాడా అని నువ్వు అడుగుతున్నావు కదా, మరి నీకు జరిగిన ఒక అనుభవాన్ని నీకుండే భాషా ప్రావీణ్యంతో ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు బయటికి? నీకు జరిగిన అనుభవమే కదా, పక్కడిది కాదు కదా. నీకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, చెప్పగల సత్తా ఉంది, నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు?
అప్పుడు ఆయనకి ఫస్ట్ టైం మనసులో ఒక ఆలోచన వస్తుంది, దైవం అంటే ఒక భౌతికమైన రూపం కాదు, ఒక మానసికమైన ఒక రూపం అని. అప్పుడు అంటాడు, స్వామి ఇప్పుడిప్పుడే బోధపడతా ఉంది, భగవంతుడు భౌతికమైన వాడు కాదు, మానసికమైన వాడు. అప్పుడు అంటాడు, దేవుణ్ణి ఇంకెప్పుడు అడిగేకి పోవద్దు, చూసినావా అని, ఇది ఎవరికి వాడు దర్శించాల్సిన ఒక విషయం, ఒకరిచే దర్శింపబడాల్సిన అవసరం లేదు, నువ్వు రామ్ వేలో పోతున్నావు కాబట్టి నిన్ను నేను లైన్లో పెట్టడానికి ఈ విషయం చేశానని. అప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుని ఆయనకుండే ఫైర్తో ఆయనకి శిష్యరికం ఇస్తాడు. ఎందుకంటే అంతటి క్యాపబుల్ పర్సన్, ఆయన భవిష్యత్తు ఈయనకి ముఖంలోనే కనిపించిపోతుంది. అది అయిపోయిన తర్వాత రామకృష్ణ పరమహంస ఒకానొక సందర్భంలో శిష్యులతో కూర్చున్నప్పుడు చెప్తాడు, వాడిని అంత తేలిగ్గా తీసేయగద్దవన్నీ, ఎందుకంటే వాడిని అబ్జర్వ్ చేస్తుంటే నాకు పరమశివుడు తిరిగినట్లుంది నా చుట్టూ, అటువంటి అంశాన్ని నేను ఇప్పటి వరకు నా జీవితంలో చూడలేదు, అంత మహానుభావుడు ఏదో ఒక రోజు ప్రపంచానికి మా గురించి తెలియజేస్తాడు అని వివేకానందుల వారి గురించి రామకృష్ణుల వారు తన గదిలో ఒక చిత్రాన్ని గీస్తాడు. ఎప్పుడు వివేకానందుల వారు వచ్చిన కొత్తలో ఆ యొక్క అర్థం ఏముంటుందంటే, ఒక నెమలి ప్రపంచ పటం మీద నిలబడినట్లు గీస్తాడు. ఇక్కడ నెమలి అంటే మనకి నెమలి బ్రహ్మచర్యానికి సంకేతంగా తీసుకున్నాం. అలాగా ఒక బ్రహ్మచారి ప్రపంచాన్ని నిలబెట్టి మా యొక్క సందేశాన్ని ప్రపంచానికి తెలియజేస్తాడని చెప్పడానికి సింబాలిక్గా ఒక నెమలి చిత్రాన్ని ఒక ప్రపంచ పటం మీద, అది భారతదేశం మీద నిలబడినట్టు గీసుకుంటాడు. అలాగా వివేకానందుల వారి ప్రయాణం భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకు పోతుంది. ఇక ఆయన జీవితంలో జరిగిన ఒక 2-3 సంఘటనలు తీసుకొని మనకి ఆయనకి ఎక్కడ వారా ఉందనేది మనం చెక్ చేసుకున్నాం. ఒకసారి ఆయన చికాగో సమావేశం అయిన తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ప్రపంచంలో ఏ మూల పోయిన అందరు నాయకుల్ని వదిలేసి వచ్చి వివేకానంద స్వామి దగ్గర గుమికూర్చుంటాడు, ప్రసిద్ధిపోతుంది. అలా ఉన్నప్పుడు ఒక విదేశీ వనిత, ఒక లండన్కి చెందిన ఒక విదేశీ వనిత, ఈయన మీటింగ్లు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఉన్నాయో ఆ దేశానికి వెళ్ళి పర్సనల్గా అటెండ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడులాగా ఫ్లైట్లు చాలా ఫాస్ట్ లేనప్పుడు చాలా దేశాలకి స్టీమర్లలో, బోట్లలో దాంట్లో పోవాలి. అటువంటి సమయంలో కూడా ఆమె ఎక్కడైనా ప్రవచనం జరిగినా అక్కడికి ఫాలో అయిపోతూ ఉంటుంది. ఆయన అబ్జర్వ్ చేస్తాడు 2-3 చోట్ల, కానీ దాని గురించి ప్రస్తావన తేడు. చివరి ఆఖరికి ఒకరోజు ఆమె ఒక ఫంక్షన్లో ముగించి ఆయనకందరూ సన్మాన కార్యక్రమం చేసి ఆయన స్టేజ్ దిగే ముందు పోయి ఆమె ఎదురుపడుతుంది. ఆమె అంటుంది, నా పేరు సోన్సో, నేను మీ దగ్గర ఒక 5 minutes పర్సనల్గా మాట్లాడుతున్నాను. ఉంటాడు, మాట్లాడి దాంట్లో ఏముంది అంటే, లేదు ఇది నలుగురిలో చెప్పే విషయం కాదు, మీరు కొంచెం పక్కకి రావాలా, సరే పోదాం పదని పక్కకు పోతాం. అక్కడ పోయిన తర్వాత ఆమె అడుగుతుంది, నాకు ఒకే ఒక కోరిక ఉంది, బిడ్డనంటూ కంటే నీలాంటి బిడ్డను కనాలి. ఎందుకంటే ప్రపంచంలో 100 మంది పుట్టేది ఒకటే, నీలాంటి ఒక మహానుభావుడు పుట్టడం ఒకటి. అందుకే నేను ఒక విదేశీ వనితను, మీరు నా దగ్గరే శాశ్వతంగా ఉండాలన్న స్వార్థం కూడా నాకు లేదు, మాకు ఆ పట్టింపులు కూడా లేవు. ఒక్కసారి మీరు నన్ను పెళ్లి చేసుకుని నా దగ్గర ఒక పుత్రుని కనిన తర్వాత మీరు మీ పర్యటన మీరు చేసుకోవచ్చు, నేను మళ్ళీ జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయను, దానికి హామీగా పత్రాన్ని కూడా రాసిస్తారని చెప్పి. ఆయన నవ్వుతాడు. ఒకసారి ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతున్నాను. అంటే అట్లా కాదు, ఇప్పుడు మీరు దాన్ని పెళ్లి చేసుకుంటారు, ఒకవేళ నేను ఒప్పుకున్నానే అనుకోండి, నేను పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ కూడా పుడుతుంది. బిడ్డ పుట్టడంలో ఆడపిల్ల పుడుతున్నా మగపిల్లోడు పుడతాడనేది నీకు తెలియదు, నాకు తెలియదు. ఒకవేళ నీ అదృష్టం కొద్దీ మగపిల్లాడే పుట్టాడు, అది కూడా నా అంశతోనే ఉన్నాడు అనుకోండి, వాడు మళ్ళీ నాలాగే అవుతాడని గ్యారెంటీ ఏముంది? ఎంతమంది పండితుల పుత్రులు పరమశుద్ధులు కాలేదు, ఎంతమంది మంచి మంచి రాజుల కొడుకులు పిరికి వాళ్ళు అయిపోలేదు. అటువంటిది నాలాంటి దేశాలకి పుట్టినవాడు అలాగే కావాలని ఎక్కడ రూల్ లేదే. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, లేదు నేను పెంచుతానని మీలాగా మీ ప్రబోధనని చెప్పి వాటిని పెంచుతాను, మీరు ఒక్క మాటకు ఒప్పుకోలేదు. మళ్ళీ ఒకసారి నవ్వుతాడు. చూడమ్మా, నువ్వు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నావు, నేను ఒక సన్యాసిని, నాకు పెళ్ళి ఇవేవి వద్దనే ఈ వదిలి ప్రపంచం తిరుగుతున్నాను. కానీ నువ్వు అడిగిన దానికి ఒక్క జవాబు నా దగ్గర ఉంది. ఇప్పుడు ఒకవేళ నా వయసు ఇప్పుడు 26 సంవత్సరాలు, 26 సంవత్సరాల్లో నాలాగే పెరిగాడనుకో బిడ్డ, నువ్వు అదృష్టవంతురాలి. నాలాగే మైండ్ సెట్ ఉంటే ఒకవేళ పెరగలేదంటే నువ్వు బాధపడతావు. అందుకే నీకు నాకు ఇబ్బంది కలగకుండా ఒక మధ్య మార్గంగా ఒక సూచన చెప్తా, దాన్ని ఫాలో అయిపో. అప్పుడు ఆమె అడుగుతుంది, చెప్పండి అంటాడు. 26 ఏళ్ళ తర్వాత నువ్వు ఎలా ఉంటావో తెలియదు, నేను ఎలా ఉంటానో తెలియదు, అసలు బతుకుంటామో లేదో తెలియదు,
అందుకే ఎప్పుడో జరిగే దాని గురించి కాకుండా ఇప్పుడు నీ ఎదురుగా ఉన్నాను కాబట్టి నన్ను నీ కొడుకుగా భావించు అని కాళ్ళకు నమస్కారం. మనలాంటి మామూలు మనుషులకి ఒక మహానుభావుడికి ఉండిన అతి పెద్ద తేడా, వాళ్ళ ఆలోచన విధానం మనలాగా ఎప్పుడూ సాగదు. వాళ్ళ ఆలోచన విధానమే పోతుంటుంది. ఒక ఇంగ్లీష్ కవి వివేకానందుల వారి కొటేషన్లకి పెద్ద ఫ్యాన్ అయిపోయి ఆయన కలవడానికి ఒక 5 minutes అపాయింట్మెంట్ తీసుకుంటాడు. అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత కరెక్ట్ 5 నిమిషాల తర్వాత బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఒక ఆయన అడుగుతాడు, మీరు ఇప్పుడు కలిసి వచ్చారు కదా ఒక మహానుభావుడిని, ఆయన గురించి 2 ముక్కల్లో చెప్పండి. ఆయన అంటాడు, నా దగ్గర మాట్లాడినంతసేపు ఆయన ఒక 2 టెలిఫోన్ టవర్లు నిలబడితే ఎంత ఎత్తు అవుతుందో అంత ఎత్తు పైన చూస్తూనే మాట్లాడుతున్నాడు. నేను చూసిన ఏకైక వ్యక్తి ఆయన బ్రహ్మాండంతో డైరెక్ట్గా మాట్లాడగల ఏకైక శక్తి అని చెప్తాడు. అంటే బ్రహ్మాండంలోని ఒక శక్తిని ఆయన తన కళ్ళ ద్వారా తీసుకొని ప్రపంచానికి ప్రసరింపజేసే ఒక మంచి వేదాలి దీశాలి మన వివేకానందుల వారు. ఒకసారి ఒక ఆయన వస్తాడు. పాశ్చాత్యులకి ఇండియన్స్ అంటే ముందు నుంచి చిన్న చూపు, ఎందుకంటే వీళ్ళ పావర్టీ, వీళ్ళది దరిద్రమైన దేశం, వీళ్ళది పేదరికం ఎక్కువ. ఇలా ఒకసారి పోయేటప్పుడు ఆయన వస్తాడు విదేశం. వచ్చి, స్వామి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అంట. అడగండి, పర్వాలేదు. ఏం లేదు, మీరు ఎప్పుడు కాషాయాలు వేసుకొని ఇట్లా లుంగి కట్టుకొని పైన వల్లి కింద పేట పెట్టుకొని తల మీద ఉంటారు కదా, ఎప్పుడు మీకు ఇరిటేటింగ్గా అనిపిదా? మీకు మాలాగా ఒక జెంటిల్మెన్ లాగా ఉండొచ్చు కదా సూటు బూట్ వేసుకొని అంటారు. అప్పుడు వివేకానంద స్వామి వారు అవుతారు, ఒక మాట అంటారు, నీ దేశంలో ఒక జెంటిల్మెన్ తయారు కావాలంటే ఒక టైలర్ ఉంటే సరిపోతుంది. నా దేశంలో జెంటిల్మెన్గా కావాలంటే వాడి శీలం చాలా గొప్పదై ఉండాలి. అందుకే మీ జెంటిల్మెన్షిప్కి నా జెంటిల్మెన్షిప్కి చాలా వారా ఉంది. అందుకే నేను ఎప్పుడు సూట్లు వేస్తాను. అదైనా ఇంకొక ప్రశ్న వేస్తాను. సరే, మీకు సంస్కారం కూడా తక్కువ అనుకుంటా భారతీయులకి, ఎందుకంటే నేను చాలామందిని కలిశాను భారతదేశంలో. మీ మహిళలకు షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా చేత కాదు, వాళ్ళకి సంస్కారం నేర్పలేదా మీరు అని. అప్పుడు ఆయన అంటాడు, ఏ దేశానికి చెందినవాడు? నేను లండన్. మీకు పైన ఎవరు పాలిస్తున్నారు మిమ్మల్ని? ఎలిజబెత్ రాణి పాలిస్తుంది. సరే, మీరు ఎలిజబెత్ రాణిని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ డైరెక్ట్ దొరుకుతుందా? మీకు దొరకదు. అంటే 3 క్రాస్ చెక్లు అయిన తర్వాత ఆమె వరకు వెళ్తాం. అక్కడికి పోయిన తర్వాత నువ్వు ఆమె యువర్ హైనెస్ అని మాట్లాడాలి. వాళ్ళ దగ్గర తల ఉంచుకొని, రాణి దగ్గర తల ఉంచుకొని మాట్లాడాలి. అలా యువర్ హైనెస్ అని తల ఉంచుకొని మోకాల మీద కూర్చొని నువ్వు మాట్లాడాలి. అవునా? అవును. మరి ఆమెతో ఎప్పుడైనా షేక్ హ్యాండ్ చేసావని నువ్వు అన్నాడు. లేదు అన్న, అంత స్థాయి నాకు లేదు అంటారు. నీ దేశంలో ఒక రాణి ఎలిజబెత్ రాణి ఉంది, నా దేశంలో ఉండే ప్రతి మహిళ మహారాణే, అందుకే మేము షేక్ హ్యాండ్ ఇచ్చేయలేదు. దృక్పథం అతి మనం చెప్పలేనిది. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు చికాగో సమావేశంలో జరిగేటప్పుడు ఆయనకు ఒక 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఇస్తారు అక్కడ వాడు. ఆయన అకామిడేషన్ ఇచ్చినా కూడా ఆ నేలపై కార్పెట్ మీద పడుకునేవాడు. ఒక రూమ్ బాయ్ వచ్చేసి అడుగుతాడు, స్వామి ఇంత లగ్జరీస్ ఇచ్చినారు కదా, మీకు ఏ దానికి కొదవ లేకుండా మళ్ళీ మీరు ఎందుకు నేల మీద పడుకుంటున్నారు? బెడ్ మీద ఏమైనా ప్రాబ్లం ఉందని అడుగుతాడు. ఆయన అంటాడు, నా దేశ ప్రజలు నన్ను ఎన్నో ఆశలతో ఈ దేశానికి పంపించారు. నేను నా ధర్మాన్ని నిలబెట్టి దానికి కావలసిన సొత్తును నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నా ధర్మాన్ని నేను ఉద్ధరించాలా. ఆ కార్యం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వాళ్ళ డబ్బుతో వచ్చినాను, మఠంలో ఉండే డబ్బుతో. ఇప్పుడు వాళ్ళు అక్కడ చాలా కష్టాల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, దరిద్రంలో ఉన్నారు. నేను ఇక్కడ 5 స్టార్ హోటల్లో బెడ్ మీద పడుకుంటే నాకు నిద్ర రావట్లేదు, అందుకే కింద పడుకున్నానని బ్లాంకెట్ కూడా లేకుండా కింద పడుకుంటుంటాడు. ఒక మనిషి సిద్ధాంతానికి కట్టుబడితే ఎంత దూరమైనా వెళ్తాడనడానికి మనం మొట్టమొదటిగా స్వామి వివేకానంద స్వామిని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఒక విషయం చెప్తా. మనకి దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుడికి అండగా ఉండాలి. నువ్వు దేవుడికి ఏమీ చేయకుండా దేవుడు అన్నీ నాకు చేయాలంటే దేవుడు కూడా ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడికి కూడా కొన్ని లెక్కాచారాలు ఉంటాయి. కర్మకు లోబడే చేయాలి, ఆయన కూడా ఆయన ఇష్టానుసారం చేయడానికి. ఇలాగా ఒక ట్రైన్ ప్రయాణంలో వివేకానంద స్వాములు వెళ్ళేటప్పుడు ఆయన ఎదురుగా ఒక పెద్ద ధనవంతుడు, బాగా మంచి లావుపాటి, మంచి ఆజానుభావుడు, మంచి విలువైన బంగారు వస్తువులన్నీ గొంతులో ఉంటాయి, చేతికి నిండా ఉంగరాలు ఉంటాయి, ఈ కంకణాలు ఉంటాయి చేతికి. ట్రైన్లో ఒక కూర్చున్నప్పటి నుంచి ఆయన తింటూనే ఉంటాడు. ఈయన ఎదురుగా బెర్తులో ఈయన వివేకానందుల వారు కూర్చోంటాడు. ఆయన తినడం చూసి ఈయన మామూలు కిటికీలో చూసుకుంటూ కూర్చోంటాడు. ఆయన తినే ప్రతిసారి ఈయన్ని చూడడం వెటకారంగా, నీ దగ్గర ఏం లేవా అని అడగడం. ఆయన అంటాడు, లేదు పర్వాలేదు.
అంటాడు. ఆయన మళ్ళీ తిప్పుకొని యువతల తినడం అట్లాంటివి చేస్తాడు. ఈయనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఇక్కడ వీడవుడు పెద్దోడా చిన్నవాడు ఇట్లా చేస్తున్నాడు కదా అన్నట్లు ఆయన పాపం కిటికీలో చూసుకుంటూ కూర్చుంటాడు. కానీ ఆయన దగ్గర ₹1 ఉండదు. వివేకానంద స్వామి దగ్గర ఒక టికెట్, ట్రైన్ టికెట్ తీసుకున్నది తప్ప ఆయన దగ్గర ₹1 ఉండదు. కొద్ది స్టేషన్లు దాటే కొద్దీ ఆయనకి ఆకలి పెరుగుతూ వస్తుంది. బాగా చూడండి, ఆకలితో ఉన్నప్పుడు ఏదో ఒక టాపిక్లో ఉన్నామనుకోండి, ఆకలి కాదు. నీకు ఆకలి అయ్యేటప్పుడు ఎదుటోడు తిన్నాడంటే మాత్రం నీకు ఖచ్చితంగా ఆకలి అవుతుంది. ఎందుకంటే నీ బ్రెయిన్ చెప్పేస్తుంది, ఒరే వాడు తింటున్నాడు నువ్వు కూడా అలా తింటురా. అలాగా ఎప్పుడైతే ఆయన మాటికి తినడం చూసి ఈయనకి ఆకలి రెట్టింపైపోతుంది. అప్పుడు తెలిసో తెలియక అప్రయత్నంగా ఆయన వైపు చూస్తాడు. ఆయన గిన్నెలో నుంచి ఏదో తీసుకొని తింటుంటాడు. ఆయన అంటాడు, ఎప్పుడైనా తినేది చూసినావా లేదా, అట్లా చూస్తున్నావు. ఆయన అంటాడు, మన్నించండి నేను ఆ ఉద్దేశంతో చూడలేదు. అయినా ఒక విషయం అడుగుతానయా, మనిషి దుఃఖలా ఉన్నావు. వివేకానంద స్వామి వారు మంచి ఆజారుబాబుడు, ఆయన మంచి ఇడిస్తే ఆయన గోచి పెడితే పైల్వాన్లాగా ఉండేవాడు. ఆయన అంటాడు, మనిషి కట్మస్తల్లా బాగా గట్టిగా ఉన్నావు కదా నువ్వు, ఎందుకు నీకు ఈ పని, నువ్వు సన్యాస వస్త్రాలు వేసుకొని పని చేతగాక సోమరితనంతో ఊళ్ళోళ్ళు తిరుగుతుంటా, నలుగురు పెడితే తినడం లేదరికే లేదు. ఇదేం జీవితమే, మాలా కష్టపడండి, మీరు సంపాదించండి, బాగా సుఖంగా పోనీ, ఇప్పుడు నేను ఎన్ని భోగాలు పొందుతున్నాను. ఆయన అంటాడు, మీకు సన్యాసం అనేది అర్థం కాదు మీ జీవితంలో, మీరు మాట్లాడకుండా ఉండడమే మంచిది. ప్రతి స్టేషన్కి ఆయన ఎత్తి పొడుపులు, ఈయన పాపం చూస్తూ ఉంటాడు. చివరి స్టేషన్ దగ్గరికి ఆగుతాడు. ఇక వివేకానంద స్వామి గారికి చాలా విపరీతమైన ఆకలి, ఇంకా తట్టుకోలేని స్థాయికి వచ్చినప్పుడు స్టేషన్లో నిలబెట్టినప్పుడు కనీసం ప్లాట్ఫామ్ ఉండే వాటర్ తాగదాం, నీళ్ళు తాగదాం అని చెప్పేసి ఒక ట్యాప్ దగ్గరికి పరిగెత్తాడు. పరిగెత్తి నీళ్లు తాగి తను వచ్చి మళ్ళీ తన సీటు ఎక్కాలని ట్రైన్కి ఇక ఆనుకొని చూసుకుంటూ నిలబడింటాడు. అట్లా చేతులు కట్టుకొని ఎప్పటి నుంచి ఒక పల్లెటూరు ఆయన ఒక బిదురు గంపలో అన్ని భోజనాలు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి అన్ని భోగిలు చూసుకుంటూ పోతాడు. కాషాయంలో ఉండే ఈయన దగ్గర వచ్చి ఖచ్చితంగా నిలబడిన తర్వాత, స్వామి మీరు ప్రయాణం పోతున్నారు ముందుకి, అవును, ఇక్కడ ఎందుకు దిగినారు? లేదు బాబు ఆకలేదు, నీళ్ళు తాగడం దిగినారు. అట్లయితే మీరే కరెక్ట్ రండి, ఇట్లా రండి. లేదు ట్రైన్ పోతుంది, లేదు ట్రైన్ ఇంకా 20 నిమిషాలు ఇక్కడే ఉంటుంది, నీళ్ళు ఎక్కించేది కూడా నాకు తెలిసి నేను ఇక్కడ వెళ్ళే, నువ్వు వచ్చి కూర్చో అని చెప్పేసి ఆయన వివేకానంద స్వామిని పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అక్కడ ఆయనే ఒక చాప వేసి ఆ చాప మీద అన్ని తినుబండారాలు పెట్టి ఆయనకి కొసరి వడ్డిస్తాడు. ఆయనకు అర్థం కాదు ఎవరి కోసం వచ్చినావో, ఎవరు పెడుతున్నావో. నేనైతే నువ్వు అనుకున్న వ్యక్తి కాదు స్వామి, అవి వద్దు, ఫస్ట్ మీరు భోజనం చేయండి, తర్వాత నేను చెప్తాను. చూడు మళ్ళీ పొరపాటు అయితే వాడిని ఇబ్బంది పడతాను. లేదు స్వామి, నేను ఖచ్చితమైన వ్యక్తితోనే వచ్చాను, మీరు చేయండి. అప్పుడు కడుపు నిండా భోంచేస్తాడు. ఈ ధనవంతుడి కిటికీలో నుంచి వివేకానంద స్వామిని చూస్తున్నాడు. ఇంటికి ఎక్కడి నుంచి వచ్చినాడు, ఇప్పటివరకు ఎవరు లేదన్నాడే, బంధువులు బాగా చేస్తున్నాడు. అలాగా ఆయన కొసరి వడ్డించిన తర్వాత ఆయన చేతులు ఆయనే కడిగి ఆయన ఊరి తుడుచుకొని ట్రైన్కి ఎక్కేటప్పుడు అసలు ఎవరయ్యా నువ్వు, అన్ని నా దగ్గరికి ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ అంటే ఆయన అంటాడు, చూడండి నేను మా ఇంటి దగ్గర ఉండే రామాలయం, ఆ రామాలయానికి 365 రోజులు నేను ఒక్కరోజు కూడా తప్పకుండా పోతా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ రామాలయం వెళ్ళేది వదలదు. నేను శ్రీరాముడికి పరమ భక్తుడని. నిన్న రాత్రి కల్లో నా తండ్రి రాముడు వచ్చి ఒక మాట చెప్పాడు, ఒరే నా బిడ్డ ఆకలితో అలమటించి ఒక ట్రైన్ ప్రయాణంలో ఉంటాడు, రేపు ఎన్ని కష్టాలున్నా నువ్వు వెళ్ళి కాషాయం ధరించిన నా కొడుకు అన్నం పెట్టిరా అని చెప్పినాడు. అందుకే నేను అన్ని తయారు చేసుకొని పొద్దున్నే మీకోసం కూర్చున్నాను. మీకు రావడానికి 2 గంటల ముందు నుంచి నేను ఇదే స్టేషన్లో కూర్చున్నాను. నాకు అర్థమైపోయింది మీరని మీకు పెట్టినాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నా రాముడు అబద్ధం చెప్పలేదు, మిమ్మల్ని చూస్తుంటే అంతటి మహానుభావుడికి అన్నం పెట్టిన పుణ్యం నాకు వచ్చింది. సృష్టి గురించి గట్టిగా ఆలోచన చేస్తే జరగలేదంటూ సృష్టిలో లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక ఉత్తరప్రదేశ్లోని ఒక ఆలయం ఉంది, శివాలయం. ఇది ఎప్పటిదో ఇప్పటి వరకు పురావస్తు శాఖ వారికి కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఏఎస్ఐ వాళ్ళు దాని గురించి రీడ్ చేస్తూ ఉన్నారు. ఈ దేవాలయంలో ఉండే ఒక విశిష్టమైన విశేషం ఏమంటే, అక్కడ గుడి మెట్లు ఎక్కుతా ఉండేనికి ఆ మెట్లు ఎప్పుడైతే నువ్వు కాలు పడుతుందో, నీళ్లలో కాళ్ళు పెడితే ఎలా శబ్దం వస్తుందో అలా వస్తుంది. అలా ఎన్ని మెట్లు ఎక్కుతావో అన్ని నీళ్లలో కాళ్ళు పెట్టి ఎక్కిన శబ్దం వస్తుంది. నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక గులకరాయిని తీసి ఆ మెట్టు మీద ఇది సైన్స్కి కూడా తెలియని ఒక విచిత్రమైన దేవాలయం. ఇక మనం యజ్ఞాలు యాగాలు ఎక్కువగా వింటుంటాం. ఏదైనా ఒక చెడు జరిగిందనుకోండి, దాని ఉపసంహరణ చేయడానికో లేదా ప్రపంచ శాంతి కోసం యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటాం. మనము హోమం చేసే ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే,
ధర్మం ఏం చెప్తుందంటే యజ్ఞాలు చేయమని చెప్తుంది. యజ్ఞాలు చేస్తే ఏం లాభం వస్తుంది? ఈ యజ్ఞంలో ఇచ్చిన హవిస్సు ద్వారా ఈ మేఘాలు ఒక రూపురేఖల్ని దాల్చి అది ఎక్కడైతే యజ్ఞ ప్రదేశం ఉంటుందో అక్కడ చుట్టుపక్కల మేఘాలని ఆవృతం చేసి అక్కడ విశేషమైన వర్షాలు పడేలాగా చేస్తుంది. వర్షం ద్వారా పంట ద్వారా తిండి ద్వారా మనిషి జీవం నిలుస్తుంది. ఇలాగా ధర్మం ఆచరణ యజ్ఞం నుంచి ఒక మనిషి జీవన విధానాన్ని మలిచిన. మరి ఇటువంటి యజ్ఞాలు జరిగేటప్పుడు ఏమైతుంది? మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక గరిటె ఉంటుంది, కట్టెతో చేసిన గరిట. ఆయన మంత్రాలు చెప్తుంటాడు. ఈయన కూర్చున్న యజమాని అంటారు. యజ్ఞాన్ని నిర్వహించే ఎవరైతే దాన్ని చేయిస్తుంటాడో ఆయన్ని యజ్ఞ యజమాని అంటారు. అలా యజమాని ఏం చేస్తుంటా అంటే ఆ కట్టెతో ఆవు నెయ్యిని తీసి స్వాహ అని వేస్తుంటాడు. ప్రతి మంత్రానికి స్వాహ స్వాహ. మరి ఈ స్వాహ అనే శబ్దాన్ని ఎందుకు పలుకుతారు? ఈ స్వాహాదేవి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల్లో ఒక ఆమె. ఈమెను ఎవరు వివాహం చేసుకుంటారంటే అగ్నిదేవుడు చేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత అప్పగింతల సమయంలో స్వాహాదేవి దక్ష ప్రజాపతిని ఒక ప్రశ్న అడుగుతుంది. నాన్న, ఈ సృష్టిలో ఏది కావాలన్నా ఇవ్వగల సమర్థుడవు నువ్వు. ఇలాగా నాకు కూడా ఒక చిన్న కోరిక మిగిలిపోయింది, నాకు కూడా ఇస్తావా? అడగమ్మా, నీకు కాదని చెప్తానా? అప్పుడు అంటాడు, నాకైతే అగ్నిదేవుడిని ఇచ్చినావు, అంటే పవర్ఫుల్ క్యాండిడేట్తోనే నా పెళ్లి చేసినావు. కానీ అగ్నిదేవుడికి ఉండే గౌరవం నాకుండదు. ఎంతసేపు అగ్నిదేవుడు భార్య అంటారు కానీ నాకంటూ ఒక గుర్తింపు లేదు నాన్న, నాకు ఒక గుర్తింపు కలగజేయండి. అప్పుడు దక్ష ప్రజాపతి ఒక వరం ఇస్తాడు తన బిడ్డకి. ఎవరైతే యజ్ఞం చేస్తారో యజ్ఞానికి హవిస్సులు ఇస్తాం మనం. అంటే మూల విరాట్ ఏ దేవుడికైతే మనం పూజ చేస్తామో, మనము చండీ యాగం చేస్తే అమ్మవారికి పోతుంది హవిస్సు, రుద్రయాగం చేస్తే శివుడికి పోతుంది. ఇలాగా మహేశ్వర యాగం అని, నారాయణ యాగం అని చాలా వైష్ణవ సంప్రదాయంలో కానీ శైవ సంప్రదాయంలో కానీ చాలా యజ్ఞ హోమాలు ఉన్నాయి. వాటి మెయిన్ థీమ్ ఏమంటే నువ్వు ఏ దేవుడి కోసం చేస్తున్నావో ఆ హవిస్సులను అగ్నిదేవుడికి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఆ దేవునికి అందజేస్తావు. మనకి రీసెంట్గా వచ్చిన మహావతార్ నరసింహన ఆ చిత్రంలో మీరు చూసినట్లయితే యానిమేటెడ్ మూవీ చాలా బాగా, ఈ మధ్య కాలంలో యానిమేటెడ్ మూవీస్లో నేను మెచ్చిన చిత్రం ఆ చిత్రం. చాలా బాగా డిజైన్ చేసినారు. అసలు హిందూయిత్వం మీద ఒక గ్రిప్ వచ్చేలాగా సినిమా తీసిన ఆ డైరెక్టర్ నిజంగా కృతజ్ఞత. ఆయన ఏం చేస్తారంటే అందులో ఫస్ట్ షాట్లో చూపిస్తారు, అందరూ పూజ పురస్కారాలు చేస్తుంటారు. అగ్నిదేవుడు తిరుగుతూ ఎవరికి చెందాల్సిన అవిస్సులు వాళ్ళ దగ్గరికి పోయి ఒక అవిస్సుని బ్రహ్మకి, ఒక అవిస్సుని శివునికి, ఒక అవిస్సుని విష్ణువుకి అంత చేస్తూ ఉంటాడు. ఆయన ఒక కొరియర్ లాగా ఉంటాడు ఈ అగ్నిదేవుడు. మరి అగ్నిదేవుడికి గుర్తింపు ఉంది, దేవతలతో డైరెక్ట్గా వెళ్తున్నాడు కాబట్టి నాకెక్కడ గుర్తింపు ఉంటుంది నాన్న? ఒక పెద్ద వ్యక్తికి భార్యగా మిగిలిపోవాల్సిందన్నా, నాకంటూ ఒక ఐడెంటిటీ లేదా అని అడుగుతుంది. అప్పుడు దక్ష ప్రజాపతి అంటాడు, అమ్మ నీకు కూడా సమాన స్థాయి ఇస్తాను. నీ భర్తకి ఏ స్థాయి ఉందో అదే స్థాయి నీకు కూడా ఇస్తాను. ఏం చేస్తావంటే ఇప్పుడు ఎవరైతే యజ్ఞం చేస్తాడో యజ్ఞ యజమాని, దాని యొక్క ఫలితం వాడు పొందాలంటే ఖచ్చితంగా వాడు హవిస్సిచ్చేటప్పుడు స్వాహ అంటేనే అగ్నిదేవుడు దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇస్తాడు. ఒకవేళ స్వాహ అనలేదనుకో అది అక్కడే వృథా అయిపోతుంది. అంటే ఆ దేవుని వరకు చేరకుండా అగ్నిదేవుని శాసిస్తాను. అప్పుడు నువ్వు అతని కలిసి స్వాహ అంటేనే అప్పుడు ఆ హవిస్సుని తీసుకెళ్ళి అగ్నిదేవుడు ఆ దేవుని నిర్ణయిస్తాడు. తద్వారా నీకు ఆయనకి ఇద్దరికి సమాన స్థాయి కలిగజేస్తానని ఈ యజ్ఞం విషయంలో ఈ స్వాహాదేవికి దక్ష ప్రజాపతి ఇచ్చినందుకు గాను మనం ఎప్పుడైనా యజ్ఞాలు చేసినా కూడా స్వాహ, మనం ఎటకారత్నం కూడా అంటాం, ఆయనకి ఇచ్చేసినావా స్వాహ. స్వాహ అంటే ఇంకా రాదు అని అర్థం, ఎందుకంటే ఇచ్చేసినావు కాబట్టి. సంస్కృతంలో స్వాహ అంటే మింగేసింది లేదా తీసుకునేసింది అని అర్థం. ఇంకా మనము మాల అయినప్పటి నుంచి చెప్తుంటాం, స్వామి పొద్దున ఒకసారి స్నానం చేయాలా, సాయంత్రం ఒకసారి స్నానం చేయాలా. ఎందుకు చేయాలా? చేయకపోతే కాదా? ఎందుకంటే సృష్టిలో అగ్నిహోత్రులు కూడా చాలా మంది ఉన్నారు. అగ్నిహోత్రులు అంటే ఎవరంటే వాళ్ళు రోజు స్నానం చేయరు, వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు చేస్తారు. మనకి అగ్నిహోత్రుల్లో మనం ఇక్కడ లోకల్లో చూసుకోగలిగితే మనకు మహాయోగ లక్ష్మి అమ్మవారు, ఆమె రోజు స్నానం చేసేది కదా, ఆమె బుద్ధి పుట్టినట్లు ఉండేది. అందుకే ఆమె తిక్క లక్ష్మి అమ్మవారే. ఎప్పుడు ఎట్లుంటుందో ఆమెకే తెలియదు. కానీ ఆమె ఒక అవధూత. అవధూత అనే దానికి మాట ఏమంటే ఈ ఏదైతే సృష్టి ఉందో ఈ 4 దిక్కులు ఉన్నాయో, 4 కానీ 8 కానీ 10 దిక్కులు కానీ శాస్త్రంలో 4, ఈ 4 దిక్కులని మనం చెప్పుకుంటాం.
8 దిక్కులు 10 దిక్కులు అని ఇంకో కొన్ని శాస్త్రాలు చెప్తాయి. మొత్తంగా 10 దిక్కులు. ఎందుకంటే ఈ 4 కాకుండా మళ్ళీ మూలలు, ఆ మూలలు కాకుండా పైన కింద కలిపితే మొత్తం దశ దిశా శ్రీమలం అని ఒక పాటలో వస్తుంది. ఈ దశల్నే ఆచారణగా మలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం అవధూతలు ఉంటాం. వాళ్ళకి బట్టల మీద ఖయాలు ఉండదు. మీరు బాగా చూడండి, ఒక్కొక్కరు ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుతుంటారు. మహా తపస్సులు ఉంటారు. మనకు తెలియదు, మనం ఈ మాంస నేత్రాలతో వాళ్ళని గుర్తించలేము. వాళ్ళ యొక్క శక్తిని మనం అంచనా కూడా వేయలేము. అలాగా అవధూత అంటే అర్థం ఏమంటే ఈ దిక్కుల్ని ఆచారణగా చేసుకుని ఎవరైతే చేసుకుని ఉంటారో వాళ్ళని మనం అవధూతలు అని అంటాం. ఇక ఇంకొక చిన్న విషయం చెప్తా. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఎవరైనా బాధపడతాం. ఎందుకంటే మానవ నైజం. మనిషికి కష్టం వచ్చినప్పుడు బాధపడతాడు, సంతోషం వచ్చినప్పుడు సంతోషిస్తాడు. ఇది మామూలు కష్టం అని ఎవరు చెప్తా ఉంటారు. ఎందుకంటే గ్లాస్ ఉంది, అది ఒక చిన్న గులకరాయి పడితే గ్లాస్ పగిలిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటుంది. మిలిటరీ వాళ్ళు విఐపీలు ఈ లేకపోతే పిఎం కాన్వాయ్ కానీ సీఎం కాన్వాయ్ కానీ ఇవి ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వాడతారు. విండోస్కి కానీ లేదా ఆ పోలీసులకి రక్షణగా ఉండే హెల్మెట్కి కానీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వాడతారు. మరి ఇది గ్లాస్ అయినప్పుడు ఇది పగిలిపోవడం, ఇది పగలకపోవడానికి ముఖ్యమైన కారణం ఒకటే. ఎందుకంటే ఒక గ్లాస్ని తయారు చేయాలన్నప్పుడు ఇసుకతో తయారు చేస్తారు. గ్లాస్ని మామూలు ఇసుక ఫైన్ ఇసుకని ఫిల్టర్ చేసి దాన్ని ట్రాన్స్పరెంట్ చేసి ఒక గాజుగా మలుస్తారు. మీరు పగిలినప్పుడు చూడండి, మట్టిలాగా పడిపోతుంది గ్లాస్, అంటే రాళ్ళుగా. ఇది మరి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఎందుకు పడదు? బుల్లెట్ పడినప్పుడు అది పగలదు. ఎందుకు పగలదు? అది కూడా గ్లాసే. అంటే దాన్ని తయారు చేసే విధానం మారిపోతుంది. ఈ మామూలు గ్లాస్ని ఒకసారి తయారు చేసి పక్కన పెట్టేస్తారు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ని ఎట్లా తయారు చేస్తారంటే అంచెలంచెలుగా తయారు చేస్తారు. ఫస్ట్ ఒక పీస్ గ్లాస్ని తయారు చేస్తారు. కానీ విపరీతమైన వేడికి వేడి చేస్తారు. అది ఇంకా కరిగిపోతుంది అనగా ఇంకొక చాంబర్లో పంపిస్తారు. అక్కడ విపరీతంగా చల్లవపరుస్తారు దాన్ని, అంటే కోల్డ్ స్టోరేజ్. మళ్ళీ అది పూర్తిగా గట్టి పడుతుంది అనగా మళ్ళీ ఒక చాంబర్లోకి తీసుకెళ్ళి మళ్ళీ హీట్ చేస్తారు. అలాగా మళ్ళీ హీట్ చేసి అది దాదాపు చాలా రోజులు తిరిగిన తర్వాత ఒక టఫెస్ట్ గ్లాస్గా మారిపోతుంది. అప్పుడు బుల్లెట్ కాదు కదా, మీకు రాకెట్ లాంచర్ వేసినా కూడా దాంట్లో నుంచి దూరుతుంది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఒక మనిషి యొక్క ఈ ఎగుడు దిగుళ్ళు పడడం లేవడం ఏదైతే ఉందో ఆ మనిషిని ప్రపంచానికి చాలా ఉన్నతంగా ప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్న వివేకానంద స్వామి కూడా ఆయన కష్టాలు లేకపోతే ఈరోజు మనం కూర్చొని ఆయన గురించి మాట్లాడేవాళ్ళమే కాదు. ఆయన పడిన కష్టం ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఉదాహరణ తీసుకొని మనం స్ఫూర్తితో పొందుతున్నామంటే ఈ కష్టాలు కూడా మనకి ఒక రకంగా వరాలు లాంటివన్నీ తలుచుకోవాలా. మన పాప కర్మని తీసేయడానికి భగవంతుడు ఇచ్చే మెట్లే ఈ కష్టాలు. ఇవి దాటుకున్నావు నువ్వు మళ్ళీ పుణ్యం వైపు ప్రయాణం చేస్తావు. ఇది చెప్తూ ఒక చిన్న జోక్ చెప్పి తీసేద్దాము. ఒక స్వామి దగ్గరికి ఒక పంచాయతీ వస్తుంది. స్వామితో ఏం పంచాయతీ అంటారా? వస్తుంది. ఒక ఆమె వచ్చి ఈ స్వామి చేసినందుకే చూడు సర్వనాశనం అండి నేను అంటాడు. ఏదో భక్తులు ప్రశాంతంగా మామూలుగా ఒక్కొక్క పండు పెట్టి కాళ్ళు నమస్కారం చేసి నన్ను అడిగేది ఉంటే అడిగిపోతారు. అది గౌరవం. అది ఏమో వస్తానే అటాక్ చేస్తుంటేది. ఆయన శిష్యుడు నాకు కూడా తెలియదు, నీకే తెలుసు. సరే ఏమో వచ్చి ఫిక్స్ చేసిందే, అడగండి, నలుగురు అడగండి అని చాలా మంది పిలుచుకుని వచ్చింది. అర్థం కాదు అసలు సమస్య చెప్పకుండా నా మీద అటాక్ చేయమ్మా. అమ్మా నువ్వు ప్రశాంతంగా నేను కూర్చునేకి రాలేదు, నేను కొద్ది ఏమో తెలియపోవాలి, నేనేం చేసినాను తల్లి, తప్పనే చెప్పు కనీసం అంటాడు. ఏడు నువ్వు యాదవ్ స్వామి నాకు మంచి మాటలు చెప్తావు అని నా మొగుడు మాట ఎత్తితే నీ దగ్గరకు వస్తుంటే నేను రెడీ చేసి పంపిస్తుంటే నేను పోయిరా యాదవ్ నా మొగుడు చెడ్డలు వాటికి తీసి స్వామి దగ్గరకు పోతున్నాడని నువ్వు ఇట్లా కార్యక్రమాలు మొదలు పెట్టావా? నేనేం చేశాను తల్లి, తిరిగి నా మీద పడుతున్నావు నువ్వు. అప్పుడు అవతల నుంచి ఒక జంట వస్తుంది, భార్యాభర్త. వాళ్ళని చూపించి దీనికి కారణం నువ్వే అంటే నేనేం చేసిన వాళ్ళెవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన గుర్తుపట్టాం, ఆయన నా శిష్యుడే. ఇప్పుడు చెప్తాను అసలు కథ ఈడుంది. నువ్వు చెప్పిండేదేమో నా భర్త నీ దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని నమస్కారం చేస్తే నువ్వు చెప్పిన మాటకి వాళ్ళు నన్ను ఇడిచి దాన్ని పెళ్లి చేసుకుంటున్నాను. నేనేం చెప్పినానమ్మా? నేనేం చెప్పలేదు. పెళ్ళాన్ని నుంచి పెళ్లి చేసుకోవాలి నా పాపించిన ఉంటే నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, చెప్పను కూడా. మళ్ళీ చెప్పకపోతే అతనిట్లో పెళ్లి చేసుకున్నాను. ఏ రా నువ్వు రావయ్యా, నువ్వు అసలు కొట్లాటంతా నువ్వు పెట్టిందే, నువ్వు రాయకండి. ఇప్పుడు అసలు ఏం సమాచారం
స్వామి మీరు అబద్ధం చెప్పొద్దండి, మీరు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరైనా ఇదే కష్టం అంటే మళ్ళీ కష్టం మీద కష్టం కదరా, నేనేం పాపం చేస్తాను. స్వామి మొన్న వచ్చినప్పుడు మీరు బిజీగా ఉన్నారు, ఎవరెవరో కాళ్ళు ముక్కుతున్నారు, ఒకరు ఏదో అడుగుతున్నారు చెప్తున్నారు. ఆ టైంలో నేను కాళ్ళు గట్టిగా పట్టుకొని మిమ్మల్ని స్వామి నేను సమస్యలో ఉన్నానంటే మీరేం చెప్తున్నారు గుర్తు చేసుకోండి. బాబు నేను అందరికీ చెప్పేది ఒకే మాటే, ఇప్పుడు నేనైనా నా కాళ్ళు పట్టుకున్నప్పుడు ఈశ్వరార్పణ వస్తువు అంటే ఇది నాకు చేసింది కాదు, ఎందుకంటే మీ భారాన్ని నేను మోయలేను కాబట్టి నువ్వే తీసేసుకోపా అని చెప్తాను నేను మామూలుగా మనసులో. అలాగా ప్రతి మనిషి మొక్కినప్పుడు మనం ఏదో ఒకటి అనుకోవాలి, లేదంటే ఆ బరువు మోయలేము. అలాగా ఆయన ఏం చెప్తాడో నాకు తెలియదు, నేను అందరికీ ఒకే మాట చెప్తుంటా, నాయన మాయను వదులు, ఎందుకంటే సృష్టి అనేది మాయను వదులు, శాంతంగా ఉందని చెప్పాను. ఇది తప్ప నేను ఎక్కడన్నా తప్పు అంటే మీరు చెప్పిందే కరెక్ట్ స్వామి, ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు చూడ, అదే పని నేను చేశాను. నేనేం చెప్పినాను, మాయ అనేది నా భార్య పేరు, శాంతి అనేది మాయ వదిలినాను, శాంతి దగ్గర ఉన్నాను, నేనేం తప్పు చేశాను. ఇప్పుడు స్వామికి అర్థమైంది, ఎప్పుడైనా చెప్పేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలని ఆ రోజు నమస్కారం చేస్తూ మీ అందరికీ శిరస్సు